వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. సమాజంలో కులం అనేది ఒక భావోద్వేగం, కానీ కొందరు అధికారులకు అది ఒక రక్షణ కవచం. చదువుకున్న విఘ్నతను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కులమండతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్న ఒక అధికారి భాగవతం ఇప్పుడు పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయనే పల్నాడు జిల్లా ఇన్ఛార్జు ఆహార భద్రతాధికారి శ్రీకాంత్ చౌదరి. నిన్న మొన్నటి వరకు ఒక వెలిగిన హోటళ్లు, ఆయిల్ మిల్లులు ఇప్పుడు ఈయన వసూళ్ల పర్వంతో వణికిపోతున్నాయి. కమిషనర్ స్థాయిలోనే షోకాజ్ నోటీసులు అందుకున్న రాజకీయ అండతో ఏమాత్రం తగ్గని ఈ అవినీతి తిమింగలం అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కులం కూడు పెట్టదు అనేది పాత సామెత. కానీ నేటితరం అవినీతి అధికారులకు కులమే అసలైన పెట్టుబడి. సమాజంలో అంతలా నాటుకుపోయిన కుల వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలోనూ చీలికలు తెస్తోంది. ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతలో ఉన్న ఒక గెజిటెడ్ అధికారి తన విధిని విస్మరించి వసూళ్లకు తెరలేపటం దారుణం. పల్నాడు జిల్లా ఇన్ఛార్జు ఆహార భద్రతా అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ చౌదరిపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడిని అడిగినా మాకు కులం లేదు, మతం లేదు, అభివృద్ధి ఒకటే మా నినాదం అని చెబుతారు. కానీ ఎన్నికలు రాగానే సీట్ల లెక్కింపు దగ్గర నుంచి ప్రచారం వరకు ప్రతి అడుగులోనూ కుల గణాంకాలే కీలకం. ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి టికెట్ ఇస్తే ఆ కులం వాళ్లంతా చేకొడతారు, ఇదే వారి లెక్క. అధికారం కోసం 5 ఏళ్లకోసారి కులం కార్డు వాడే రాజకీయ నాయకులను చూసి ప్రజలు అలవాటు పడిపోయారు. కానీ ఈ కులజాడ్యం ఇప్పుడు సమాజం మొత్తాన్ని ఒక చీలిక వైపు నెట్టేస్తోంది. ముఖ్యంగా వ్యవస్థను నడిపించాల్సిన అధికారులలో సైతం స్పష్టమైన చీలిక తీసుకువచ్చిందనేది కాదనలేని చేదు అనుభవం. రాజకీయ నాయకులంటే 5 ఏళ్లకు ఒకసారి మారుతూ ఉంటారు. కానీ ఎంతో కష్టపడి చదువుకుని వేల మందితో పోటీపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అధికారులు వ్యవస్థకు వెన్నెముక లాంటి వారు. వీరు 62 ఏళ్ల పాటు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవ చేయాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆఫీసులో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు అంతా కులాల వారీగా విడిపోయారు. ఒక ఫైల్ కదలాలన్నా, ఒకరికి పదోన్నతి రావాలన్నా ప్రతిభ కంటే మన కులపోడు అని ట్యాగ్లైన్ బలంగా పనిచేస్తోంది. దీనివల్ల నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు నలిగిపోతుంటే కేవలం కులబలంతో నెట్టుకొచ్చేవారు వ్యవస్థను శాసిస్తున్నారు. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన విషయం మరొకటి ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా అవినీతికి పాల్పడినప్పుడు చట్టం తన పని తాను చెయ్యాలి. కానీ ఇక్కడే కుల రాజకీయం ప్రవేశిస్తోంది. నిందితులకు అండగా తప్పు చేసిన అధికారి తమ కులానికి చెందినవాడైతే చాలు, ఆ సామాజిక వర్గంలోని పెద్దలు రంగంలోకి దిగుతారు. ఉన్నతాధికారుల మీదో ప్రభుత్వం మీదో ఒత్తిడి తెచ్చి ఆ సమస్య నుంచి నిందితుణ్ణి బయటపడేస్తారు. ఎప్పుడైతే కులం అండతో శిక్ష నుంచి తప్పించుకున్నారో సదరు అధికారికి భయం పోతుంది. మళ్లీ అదే తీరున వ్యవహరిస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారు. తప్పును తప్పుగా చూడకుండా కులకూరంలో చూడటం అనేది సమాజానికి ఒక శాపం లాంటిది. అధికారుల్లో ఈ కుల విభజన వల్ల సామాన్య ప్రజలు బలైపోతున్నారు. ఆఫీస్ చుట్టూ తిరిగే సామాన్యుడికి తన కులం వాడు కాకపోతే సేవలు సక్రమంగా అందటం లేదు. పైగా అధికారుల మధ్య ఉన్న ఈ కోల్డ్ వార్ వల్ల పరిపాలన కుంటుపడుతోంది. ఉన్నత విద్యావంతులే ఇలా కులాల వారీగా మూటలు కడితే ఇక సామాన్యులకు దిక్కెవరు అనే ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. పల్నాడు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారిపైనే అవినీతి నీలినీడలు కమ్ముకున్నాయి. బాధ్యతలు చేపట్టి 2 నెలలు కూడా గడవక ముందే సదరు అధికారి తీరుపై అటు వ్యాపారులు ఇటు సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. గతంలోనే కమిషనర్ నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న చరిత్ర ఉన్న తీరు, మారని వైనం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్. జిల్లా ఇన్ఛార్జి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా శ్రీకాంత్ చౌదరి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాల్సిన
బాధ్యత కలిగిన ఈయన తన బాధ్యతను పక్కన పెట్టి వసూళ్ల పర్వానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 2 నెలల కాలంలోనే జిల్లాలోని హోటల్ యజమానులు, ఆహార వ్యాపారులు ఆయన వ్యవహార శైలితో బెంబేలెత్తిపోతున్నారు. శ్రీకాంత్ చౌదరిపై అవినీతి ఆరోపణలు రావటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పనిచేసిన జిల్లాల్లో కూడా ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ల్యాబ్లతో చేతులు కలిపి హోటల్ నిర్వాహకులపై తప్పుడు నివేదికలు సృష్టించటం ఈయన పనితీరులో ప్రధాన ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ల్యాబ్లను ప్రోత్సహించడం, హోటల్ నమూనాలను తారుమారు చేసి వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేయటం, కేసుల పేరుతో భారీగా నగదు వసూళ్లకు పాల్పడటం. ఈ ఆరోపణలు తీవ్రం కావడంతో గతంలోనే ఫుడ్ సేఫ్టీ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ శ్రీకాంత్ చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఒక ఉన్నతాధికారి నుండి నోటీసులు అందుకున్న వ్యక్తిని తిరిగి పల్నాడు లాంటి కీలక జిల్లాకు ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అవినీతి ఆరోపణలు ఉన్న, ఉన్నతాధికారుల నోటీసులు ఉన్నా శ్రీకాంత్ చౌదరి ఇంత ధీమాగా ఉండటానికి కారణం ఏంటి? దీని వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతోంది. సదరు అధికారికి జిల్లాలోని తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడి పూర్తి మద్దతు ఉందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ రాజకీయ అండ చూసుకుని ఆయన ఎవరినీ లెక్క చేయటం లేదని, తన అక్రమ వసూళ్లను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని సమాచారం. ప్రతిపక్షాలు సైతం ఈ వ్యవహారంపై మండిపడుతున్నాయి. అవినీతి చరిత్ర కలిగిన వ్యక్తిని జిల్లాకు ఇన్ఛార్జిగా చేయటం వెనుక ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారా అంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాంత్ చౌదరి ధోరణి కేవలం బయటి వారికే కాదు, తన సొంత శాఖలోని సిబ్బందికి కూడా తలనొప్పిగా మారింది. నిబంధనల ప్రకారం కాకుండా తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉండటంతో కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయన తీరు మారదు, ఎన్ని ఆరోపణలు వచ్చినా లెక్క చేయడు అంటూ శాఖపరంగా గుసగుసలు నడుస్తున్నాయి. ప్రభుత్వ శాఖల పటిష్ట మసకబారుతున్న ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది శోచనీయం. ఇటీవల నరసరావుపేట పట్టణంలోని పలు హోటళ్లు, ఆయిల్ మిల్లులపై దాడులు నిర్వహించి తాను అడిగినంత ఇచ్చిన వారికి క్లీన్ చిట్ ఇచ్చి మిగతా వారిని సైతం తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్ ని అడ్డం పెట్టుకుని తనకు కావాల్సిన పర్సంటేజ్ల విషయంపై చర్చలు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం విషయంలో నిక్కచ్చిగా ఉండవలసిన అధికారి తన బాధ్యతలను గాలికి వదిలేసి ప్రజలు ఏమైపోతే నాకేంటి, నా పర్సంటేజ్ సంగతి తేల్చాలంటూ హోటల్స్ మరియు ఆయిల్ మిల్స్ యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందేలా చూడవలసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ చౌదరి ఇలా వసూళ్లపై శ్రద్ధ వహిస్తూ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి అవినీతి అధికారులను తమ సొంత సామాజిక వర్గం వాడని ఒకే ఒక్క కారణంతో కాపాడుతున్న రాజకీయ నాయకులు ఇప్పటికైనా ఇలాంటి అవినీతి అధికారులని కాపాడటం మానుకోవాలని, లేదంటే ఇప్పుడు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే రానున్న రోజుల్లో వీరిని సైతం తరిమి కొట్టే పరిస్థితులు సంభవించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అంతటి వివాదాస్పద అధికారి పల్నాడుకు ఎలా వచ్చారు? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. జిల్లాలోని తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడి అండదండలు శ్రీకాంత్ చౌదరికి పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఆ రాజకీయ చట్రం నీడలో ఉన్నారనే ధీమాతోనే పై అధికారులు నోటీసులిచ్చినా, విచారణలు జరిగినా ఈయన తన వసూళ్ల పందా మార్చుకోవటం లేదు. ప్రజల ఆరోగ్యం కంటే తన పర్సంటేజ్లే ముఖ్యమని భావిస్తున్న ఈ అధికారి వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు జిల్లా ప్రజల ఆరోగ్యం, వ్యాపారుల హక్కులు కాపాడాలంటే ఈ అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాజకీయ అండదండలతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మరి కమిషనర్ ఇచ్చిన షోకాజ్ నోటీసుల సంగతి ఏమవుతుందో, శ్రీకాంత్ చౌదరి వసూళ్ల పర్వాన్ని బ్రేక్ పడుతుందో లేదో వేచి చూడాలి.